నమస్తే అన్న, మీ పేరు? తేజ. ఏం చేస్తుంటావు అన్న? ఖాళీ అన్న. ఏంటి అసలు ఎలా ఉంది పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పరంగా? కానీ మీ ప్రాంతం అభివృద్ధి చెందిందా? 25 రోజుల ఎలక్షన్ ఉంది కదా, ఎలా ఉంటుందంటారు? చాలా బాగా అభివృద్ధి చెందింది కదా, ఇప్పుడు దాకా చాలా బాగా చేశారు. చేయలేని ఏమని చెప్పండి, అదేదో అంటారు అంటే ఐ మీన్ చాలా బాగా చేశారు. ఎందుకు కానీ చెప్పండి, ఇంకేం కావాలంటే అవకాశం అడుగుతున్నారు, ఇస్తారా జగన్ గారికి? ఇస్తే ఏం లేదు, ఈ పక్కింటిని పక్కన ఎవరు అమ్మేసుకోవడమే. ఎందుకని? ఎందుకా తెలియదు ఏమని చెప్పండి అన్న. మీరు జగన్ గారు వచ్చాక ఏం చేశారు, అసలు ఏం ఫస్ట్ మీరు చెప్పండి, దాన్ని బట్టి నేను చెప్తాను. రెండో అవకాశం ఇవ్వాలి వద్దా? అంటే పథకాలు ఇచ్చామని అంటూ ఉన్నారు కదా. ఏ పథకాలు? అమ్మఒడి అని, చేయూత. అమ్మఒడి ఇచ్చాడు, నాన్నఒడి కింద మందు లాగేస్తున్నాడు, మందు డబ్బులు లాగేస్తున్నాడు. చెయ్యూత ఇచ్చాడు, తల్లిదేవన ఇంకేదో అంటున్నారు, అవన్నీ ఇచ్చారు. కానీ వెనకథల నుంచి మనకు లాగాల్సిన లాగేస్తున్నారు కదా. రేట్లు పెంచారంటారు. రేట్ల కోసం కాదన్న, రేట్లు అవి ఇప్పుడే కాదు, పెరగాలంటే ఎలాగైనా పెరిగితే అవన్నీ పెరిగితే. కానీ కరెంటు బిల్లు ఇంతకుముందు ఎంత వచ్చేది అన్న? ఒక మాట చెప్పండి, నార్మల్ కరెంటు బిల్ ఛార్జెస్ ఎంత? 79 రూపాయలు. ఇప్పుడు వచ్చేది 200. యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా చెప్పండి ఇప్పుడు. మరి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా భరత్ గారు నిల్చుంటా ఉన్నారు, ఒకవైపు బొత్స ఝాన్సీ గారు వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు. ఎలా ఉంటుంది అంటారని ఇక్కడ? నాకు తెలిసినంత వరకు అయితే ఎవరి నుంచో నేను నిల్చోకపోయినా జనాలు అయితే ఎవరు కోట్లు వేయాలనుక వాళ్ళకి వేసుకుంటారు. అంటే జనాలకి ఎవరు చేస్తే వాళ్ళకే వేస్తారు, దానికి తప్పేం లేదు. మనం టీడీపీకి సపోర్ట్ చేసి ఇప్పుడు టీడీపీ తరఫున గణబాబు గారు నిల్చున్నారు. టీడీపీ అని చెప్పి వాళ్ళకే సపోర్ట్ చేయాలని లేదు, ఎవరు మంచి చేస్తే వాళ్ళకి చేస్తారు అంతే, దానికి మించి ఏం లేదు. కూటమిగా రాబోతూ ఉన్నారు కదా, జనసేన టీడీపీ బీజేపీ కలిసి రాబోతూ ఉన్నారు కదా, ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? రావాల్సిందంటే 4 ఇప్పటికే 3 సార్లు కూడా గణబాబే గెలిచారు, ఈసారి కూడా అతనే గెలుస్తారు. ఎందుకంటే దానికి తప్పేం లేదు, అతను చెయ్యాల్సిందంతా చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఇప్పుడు ఆనంద్ కుమార్ ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ పోటీ చేయరు. ఆనంద్ కుమార్ కూడా అతను ఏదైనా మంచి చేస్తే అతనికి ఎలా ఉంది వేయాల్సిన వేస్తారు, లేను లేరు వేయాల్సిన వేస్తారు, లేనది. కానీ ఎప్పుడైనా సరే గన్నబాబు అయితే ఇక్కడ గెలుస్తారు, ఎందుకంటే అతను చేసినట్టు ఇక్కడ ఎవరు చేయలేదు ఇప్పుడు దాకా. అదైతే మాత్రం కన్ఫర్మ్ అన్న. పైన ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? దేనికి? సీఎం అంటే సర్వే ప్రకారంగా కాదు, తెలిసినంత వరకు అయితే గెలిపించుకోవాలంటే చంద్రబాబు గారినే గెలిపించాలి. బయట వాళ్ళని ఎవరైనా గెలిపించామనుకో ఈ పక్కింటిని పక్కన ఎవరు అమ్మేసుకోవడమే. అది నిజం, అది నిజం. మీ పేరు? హాయ్ బే జై. ఏం చేస్తుంటారన్న? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఏ ఏరియానా మీది? హైలేశ్వరం ఆఫీస్, బెంగళూరు. అని ఏంటి, ఎలా ఉంది ఇక్కడ విశాఖపట్నం పరిస్థితి ఏంటి, అసలు ఏ విధంగా డెవలప్ అయ్యింది? మీ అభిప్రాయం ఏంటి? అసలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఇక్కడ ఐటీ కంపెనీలు తీసుకురావడంలో మన నాయకులు ఎంతవరకు కృషి చేస్తారంటారు? కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. సో ఆల్మోస్ట్ ఇక్కడ జాబ్స్ దొరక చాలామంది కంప్లీట్గా తెలంగాణ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ కానీ అలాగే కర్ణాటక, బెంగళూరు అందరూ కంప్లీట్ అక్కడికే ట్రై చేస్తున్నారు. ఇక్కడ అసలు ఆఫర్స్ ఇక్కడ ఎక్కడేం లేవు అసలు సాఫ్ట్వేర్ సైడ్. అంటే ప్రధానంగా ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మిలీనియం టవర్స్ అక్కడ హైదరాబాద్లో సైబర్ టవర్ ఎలా అయితే పెట్టారో ఆ విధంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పెట్టారు. ఆ రోజున్న కంపెనీలు ఈ రోజు ఉన్నాయా మిలీనియం టవర్స్లో? కంపెనీస్ అయితే ఉన్నాయి కానీ అక్కడ అయితే సో వేకెన్సీ అయితే లేవు. సో వేకెన్సీ అయితే అటువంటి వేకెన్సీస్ ఏమి లేవు అక్కడ ఏమైనా. మేబీ మళ్ళీ అగైన్ టీడీపీ వస్తే సో మళ్ళీ వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీస్ మళ్ళీ రావచ్చేమో వైజాగ్ అని చెప్పి చాలామంది నా ఫ్రెండ్స్ దగ్గర డిస్కస్ చేయడం అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి శ్రీభరత్ గారు పోటీలో ఉన్నారు, వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీలో ఉన్నారు. ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉందంటే గెలిచే అవకాశం? టీడీపీ భరత్ గారికి ఛాన్స్ ఎక్కువ ఉంది. బాగా చాలామంది ఎక్కువగా టీడీపీకి వేద్దామని చెప్పి మా ఫ్రెండ్స్ కూడా డిస్కస్ చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా విశాఖపట్నాన్ని డ్రగ్స్కి అడ్డాగా ఒక పేరు వచ్చేసింది విశాఖపట్నం ఈరోజు. అసలు దీన్ని ఎలా చూస్తారు ఒక స్టూడెంట్గా, ఒక పౌరుడిగా మీరు దీన్ని? అవును, ప్రీవియస్లీ అసలు విశాఖపట్నంలో డ్రగ్స్ అనేది అసలు ఎప్పుడు వినబడ్డం కానీ ఆ విధంగా ఎప్పుడు లేదు అసలు. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి డ్రగ్స్ కోసం ఒక మాఫియాలో వైజాగ్ అనేది చాలామంది అనుకుంటున్నారు. అవును చాలా డెవలప్ అంటే ఇంప్రూవ్మెంట్ అయితే లేదు కానీ క్రైమ్ రేట్ అనేది ఈవెనింగ్ ఎలాంటి ఇల్లీగల్ వర్క్స్ అనేవి బాగా ఎక్కువయ్యాయి లాస్ట్ 4 to 5 ఇయర్స్లో. అసలు మీ ప్రాంతంలో ఏమైనా డెవలప్మెంట్ ఉందా ఈ 5 ఏళ్ల కాలంలో?
డెవలప్మెంట్ అయితే ఏం లేదండి. సో రీసెంట్గానే ఎలక్షన్స్ అని చెప్పేసి మేబీ చాలా హడావుడిగా నేను చూస్తానమాట. సో రోడ్స్ అన్ని వైడ్ చేయడం అది జరిగింది తప్ప సో ప్రీవియస్గా డెవలప్మెంట్ అయితే ఏం లేదు. అంటే ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒకటి ప్రధానమైన సమస్య, అలాగే రైల్వే జోన్ ఒకటి. ఈ రెండింటి విషయంలో రాష్ట్రానికి సంబంధించిన నాయకులు ఎంతవరకు పోరాటం చేశారంటారు అసలు? కంప్లీట్గా నన్ను అడిగితే సో జీరో అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు వాటి కోసం ఫైట్ చేయడం కానీ వాటిని రప్పించాలని చెప్పి సంథింగ్ ఏమైనా ఒక ప్లానింగ్ ఏదైనా ఆ ప్లాన్ చేసుకుని దాన్ని అప్రోచ్ అవ్వడం కానీ అటువంటివి అక్కడ లేవు అసలు. ఏమైనా ఓన్లీ పేపర్స్లో మేము ట్రై చేస్తున్నాం అన్నట్టు ఇలా వచ్చేస్తుంది అని చెప్పి అన్నా కానీ ప్రాక్టికల్ అయితే అదేం జరగలేదు. ఓవరాల్గా ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు, మీ అభిప్రాయం ఏంటన్నా? టీడీపీ ఆర్ జనసేన గెలిస్తే సంథింగ్ సమ్ డెవలప్మెంట్ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు సింహాద్రి భవన్. ఏం చేస్తుంటారు అన్న? నేను కుకింగ్ చేస్తాను. ఎక్కడన్నా మీది ఏరియా? ఏరియా మల్కాపురం. మల్కాపురం. ఏంటి ఎలా ఉంటుంది ఈసారి ఎలక్షన్ వచ్చేసి? ఎలక్షన్ టీడీపీ వస్తుంది భవన్, టీడీపీ గెలుస్తుంది పక్క 90%. ఏంటి ఎందుకని? మరి మనుషుల అభిప్రాయం అలాగ ఉంది, టీడీపీ వస్తుంది. టీడీపీ, జనసేన, మనము బీజేపీ పార్టీ కంపల్సరీ గెలుస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చామని అంటా ఉన్నారు కదా, దాని ఎఫెక్ట్ ఉండదంటారా? పథకాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు కదా, దాని ఎఫెక్ట్ ఉండదంటారు అసలు ప్రజల్లో? ప్రజలు అలాంటివి ఏమి ఉండదు, అవన్నీ పైగా అవన్నీ. మన మనసాక్షి ఏది నమ్ముతుందో దానికే మనం ఓటు వేయాలి అంతే. డబ్బు తీసుకోకుండా ఇంకా ఓటేస్తే ఇంకా మరీ మంచిది. మన ప్రజల్లో ఒక బలం అని ఉంటుంటుంది, మనం ఏదైనా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈరోజు బిర్యానీ పొట్ల కోసం, కోటర్ మందు కోసం, ఓ 1000 రూపాయల కోసం కక్కుర్తి పడితే జీవితం అంతా ఇస్తారా? లైఫ్ లాంగ్ ఇవ్వరు కదా, ఆ ఒక్క రోజుకే. కానీ మరి 5 సంవత్సరాల దాకా మనం బాగుండాలన్నా, ఒక మాట అడగాలన్నా ప్రభుత్వాన్ని మనకి బలం ఉంటుంది. అంతేగాని బిర్యానీ పొట్టును కక్కుర్తి పడిపోయి, కోటర్ మందు కక్కుర్తి పడిపోయి, ఓ 1000 రూపాయలు డబ్బులు కాకపోతే ఆ రోజు వరకే, ఆ రోజుకి సరిపోతే అయిపోద్దా? ఎంతమంది పేదవాళ్ళు, ఎంతమంది రైతులు, ఎంతమంది బాధపడుతున్నారు. అందుకే కంపల్సరీ టీడీపీ రావాలని నేను కోరుకుంటున్నాను అంతే. ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా భరత్ గారు పోటీలో ఉన్నారు, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీలో ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉందండి? మరి వైసీపీ గురించి నాకు తెలియదు. భరత్ గారు వస్తారంటారా? భరత్ గారు కంపల్సరీ రావచ్చు. ఏంటంటే అసలు మీ విశాఖపట్నానికి సంబంధించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం ఒకటి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం ఒకటి, రైల్వే జోన్ సాధించడంలో కానీ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఎంతవరకు కృషి చేస్తారంటారు? మరి ఆ విషయం అంటే నాకు పెద్దగా తెలియదు. అసలు మీ ప్రాంతాన్ని ఎవరు అభివృద్ధి చేశారు? గతంలో చంద్రబాబు నాయుడు పాలన ఎలా అనిపిస్తుంది? జగన్ గారు చంద్రనాయుడు పాలన బాగుంది, నాకు నచ్చింది కూడా. ఆయన పదవిలో ఉన్నప్పుడు మాకు ఇల్లు మొత్తం అని ఇచ్చేసి అన్నీ చేశారు. ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా పోయింది, ఈ ప్రభుత్వం రాగానే ఉన్న ఇల్లు కూడా పోయింది. మరి ఎందుకు పోయిందో మనకు తెలియదు. మన అప్పుడు చంద్రబాబు నాయుడు హామీలో మనం 25,000 కూడా కట్టాం. పచ్చినాడ తోటలు కూడా మాకు ఇల్లు కూడా వస్తాయి, వచ్చింది. దాని తాలూకా డీడీ పట్టాలు అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడేమో ఇల్లు పోయిందని అంటున్నారు. జగన్ పరిపాలనలో వేయడానికి వెళ్తే మీకు ఆల్రెడీ ఇల్లు వచ్చింది కదా అనే టైప్లో మాట్లాడారు. ఇంకా సర్లే, ఏ పరిపాలన వస్తే చూద్దాం. ఆ ఇల్లు గురించి మనం ఏం లేదు, మనకి ఇల్లు వస్తే చాలు, ఇంకేం వద్దు. మనకి మంచి చేయాలి, ఇవన్నీ చేయక్కర్లేదు. మన వచ్చిన ఇల్లు ఇన్ని సంవత్సరాలు మనం ఉంటున్నాం, ఒక ఇల్లు వాకి ఏమీ లేదు, నీడంటే ఒకటి లేదు. జగన్ గారు ఇళ్ల స్థలాలకు ఇచ్చి ఇల్లు కట్టిస్తానన్నారు కదా, ఏం అవ్వలేదు? మరి ఏం అవ్వలేదు మాకు. ఆ వచ్చిన ఇల్లు మాకు రద్దు అయిపోయిందని మాకు చెప్పేశారు ఆల్రెడీ. ఏంటి ఓవరాల్గా ఎలా ఉంటుందంటారు ఈసారి ఎలక్షన్? ఎలక్షన్ గట్టిగానే ఉంటుంది, గట్టిగా ఉంటుంది. కంపల్సరీ టీడీపీ వస్తుంది పక్క. థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మణ. ఎక్కడ ఉంటారు మీరు? నేను జయేంద్ర కాలనీ. ఓకే, ఏం చేస్తుంటారు బాబాయ్? నేను పేటర్ని. ఏంటి ఎలా ఉంటుంది ఈసారి ఎలక్షన్? ఈసారి ఎలక్షన్ టఫ్గా ఉంటుంది. చెప్పు. గతంలో 150 సీట్లు గెలిచారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఈసారి ఏమో అని అంటున్నారు. ఎవరికి? జగన్ది. వీడు కూడా అడ్డు వచ్చాను, వస్తా ఉన్నారు కదా టీడీపీ, జనసేన, బీజేపీ, ప్రభావం ఉండదంటారు? ఆగు, వీళ్ళందరూ కలిసినా సరే యుద్ధానికి సిద్ధమని అంటున్నాడు. అది భగవంతుడు ఏది నిర్ణయం. వీళ్ళు సంసిద్ధంగా ఉన్నామని అంటున్నారు కదా, మేము అందరం ఉంటాం. కానీ మందు అనేది ఆల్కహాల్ కూడా చాలా గట్టిగా ఉంది. రెండోది ఆ రేట్లు గట్టిగా ఉన్నాయి, ఎండలు కూడా గట్టిగా ఉన్నాయి.
ఈ 3 గట్టుకున్నాయి. అంత బాగుంది కానీ అలా దుబాయ్లో ఎవడో బాంబు వేసాడంటే యాగం దారులు కారిపోతున్నాయట. అవన్నీ మన కళ్ళు చూస్తామే. దుబాయ్ వెళ్ళావా నువ్వు? వెళ్ళలేదు కదా. అలాగే ఈ కొట్టుకడ మందు అమ్మాడు తాగాను, ఇంకొక కొట్టుకడ మందు అమ్మాడు తాగాను, అంతే కలాస్ అయిపోయింది. ఎలా ఉంది మద్యం ఈ రోజు? మద్యం మద్యం ఉందా, మా నాణ్యమైన మద్యం ఉందా? అలా కాదు. ఇప్పుడు మద్యం అని అంటే అసలు పోవాలి. ఎరుపు కాదా. నేను క్వార్టర్నర్ తాగాను, అయినా సరే నార్మల్గా మాట్లాడుతాను. మనకి ఎలాగ ఉండాలి అంటే బాగా రేట్లు కూడా తక్కువ అవ్వాలి. ఎందుకంటే ఈ రేట్లు ఏడు పెంచుతారు స్వామి. నువ్వు కనిపెత్తే ఇలా భోజనం పోక్కుతావు, నాకు శాంపుల్ తీసుకోవాలంటే ఎవడు తెస్తాడు? నాకు ఇచ్చింది 500, వీడికి ఇచ్చింది 300. 200 అడుగుని ఇంటికి వెళ్ళాలంటే పూకు పగిలిపోద్ది. సరేనా? ఈ బాస్ కూడా అందరు రికార్డ్ చేయి. ఏంటి ఎంపీగా భరత్ గారు పోటీలో ఉన్నారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఝాన్సీ గారు నిలబెడతా ఉన్నారు. ఎవరికి అవకాశం ఉంటుంది అంటారు గెలిచే అవకాశం? ఎవరెవరు? భరత్ గారు ఒకవైపు, ఝాన్సీ గారు ఒకవైపు. ఏంటి ఎలా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య పోటీ? రెండు టీడీపీనా కాదు, ఒకటేమో టీడీపీ భరత్ గారు, వైసీపీ నుంచి ఝాన్సీ గారు. రైట్. ఎంపీగా ఎవరు గెలుస్తారు? భర్త గెలుస్తారు స్వామి ఖచ్చితంగా. పక్క. ఎలా చెప్పగలుగుతారు? నాకు తెలుసు. ఖచ్చితంగా గెలుస్తారు. అయితే ఎవరైనా సరే కొంచెమైనా సరే గంట గడియైనా సరే ఇల్లు మందు కొట్టుకొచ్చేటప్పుడు కనిపించావు అనుకో, మా ఓడరని అంటాం కదా కదా. అలాంటిది ఎవడీ కనిపించడు. ఎవడికి వేసేయాలి ఓటు కదా. ఓవరాల్గా ఎలా ఉంటుంది ఈసారి పోటీ? ఈ పోటీ టప్పుగా ఉంటుంది. టప్పుగా అంటే ఆశమాసం కాదు, చాలా గట్టిగా ఉంటుంది. ఆనంద్ కుమార్ ఇక్కడ వస్తాడు. పైన ఎవరు వస్తారు? గణబాబే అంతేంటారా? పార్లమెంట్ అభ్యర్థిగా విశాఖపట్నానికి శ్రీ భరత్ గారు నిలబడుతూ ఉన్నారు, వైసీపీ నుంచి ఝాన్సీ గారు నిలబడుతూ ఉన్నారు. ఎలా ఉండబోతుందంటారు పోటీ? ఇప్పుడు చాలామంది అటు ఇటుగా ఉన్నారండి. సగం మంది అయితే టీడీపీ సపోర్ట్ చేస్తుంటారు, కొంతమంది వైసీపీకి సపోర్ట్ చేస్తుంటారు. అంటే మీ అభిప్రాయం ఏంటన్న, ఇక్కడ ఎవరు గెలిస్తే కనుక మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటారు? కేంద్రం నుంచి నిధులు తెచ్చే సత్తా ఎవరికి ఉందంటారు? గత 14 ఏళ్ళగా ఉమ్మడి దీంట్లో కూడా ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నాడు. తర్వాత విడిపోయిన తర్వాత 5 ఏళ్ళు. 5 ఏళ్ళతో మన విశాఖపట్నానికి వచ్చి చేసింది ఏమి లేదండి. ఈ 3 సంవత్సరాల్లో మరి కేంద్రం వేసిందా రాష్ట్ర జిల్లా మన రాష్ట్రం వేసిందో తెలియదు. కానీ మా ఎంఈపీ కాలనీ కానీ విశాఖపట్నం కానీ అంతా చూస్తుంటే బీచ్ ఏరియా ముఖ్యంగా చూస్తుంటే ఆ రోడ్లు వీటిలు అన్నీ కూడా చాలా శుభ్రంగా ఉన్నాయి. తర్వాత మరి ముఖ్యంగా ఏంటంటే పేద మధ్యతరగతి కుటుంబాలకి మంచి చేయూతనిచ్చే ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్. అది వస్తేనే పేద ప్రజలకి మధ్య కుటుంబీకులకి కొంచెం లాభసాటిగా ఉంటుంది. అంటే వాళ్ళని ఏంటంటే అప్లిఫ్ట్ చేద్దామని ట్రై చేస్తున్నాడు ఆయన. నాడు నేడు కింద స్కూల్స్, ఇంకా చెప్పాలంటే 10 ఫిషింగ్ హార్బర్లు వస్తున్నాయి ఆంధ్రాలో. 4 ఫిషింగ్ హార్బర్ 10, హార్బర్లు అయితే 4, పోర్ట్లు అయితే 4. ఈ రకంగా మనకి వస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఉన్నాయండి, మరి మనకి తెలియదు కానీ పూర్తిగాను. ప్రధానంగా మీ ప్రాంతంలో విశాఖపట్నం ప్రైవేటీకరణకు సంబంధించి 5 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళకి ఇక్కడ గెలిచిన ఎంపీ గారు కానీ గవర్నమెంట్ కానీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? ప్రైవేటీకరణ ఆపే దిశగా కేంద్రం మీద ఎంతవరకు ఒత్తిడి తీసుకురాగలుగుతుంది అంటారు? ఇప్పుడు అది కేంద్రానికి సంబంధించి అది తెలియదు సార్. మొత్తం స్టీల్ ప్లాంట్ ఇష్యూ అయితే మరి దాని మీద మనకు అది నాలెడ్జ్ అయితే లేదు. అంటే హుదూద్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ 48 గంటల్లోనే మొత్తం అందరం కూడా సెట్ చేసిన నాయకుడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు? తుఫాన్లోన ఆ పేరుతో మొత్తం విశాఖపట్నం ఆస్తులను దోచేశాడు శుభ్రంగా. ఆ టైంలో విశాఖపట్నం మొత్తం సర్వే చేసుకొని ఎక్కడెక్కడ ల్యాండ్లు ఉన్నాయి, ఏ ల్యాండ్లు ఉన్నాయి మొత్తం అంతా చేసుకున్నాడు ఆయన. ముఖ్యంగా ఏంటంటే హుదూ తుఫాన్ మీరే అన్నారు, కరోనా గురించి నేనేం మాట్లాడాల్సి వస్తుంది. కరోనాలో ఎక్కడ ఉండేది? కరోనా మనిషి ప్రాణాలు పోతుంటే ఈ చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? ఆయన ఎవరికో సహాయం చేశాడు? ఆ మొక్కనే తెలియదు ఎవరికి. ఆ టైంలో వాలంటీర్లు హెల్ప్ చేశారు, ముఖ్యంగా వాలంటీర్లు అండి. అంటే వాళ్ళ ప్రాణాలు తెగించి ఆ 2 సంవత్సరాలు వాళ్ళు చేసిన అంత ఇంత కదండి. మన
దేశంలో అనేక రాష్ట్ర ముఖ్యమంత్రులు మెచ్చుకున్నారండి, కేంద్రం మెచ్చుకుందండి వాళ్ళ సేవల్ని. అలాంటి సేవలు ఎందుకంటాడు ఆయన? మొన్నటి వరకు ఏమో పవన్ కళ్యాణ్ గారు ఏమో హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారు, అది చేసి ఇది చేశారు అని అన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు కూడా చాలాసార్లు మాట్లాడారు వారికి వ్యతిరేకంగా. అంటే ఇప్పుడే 10,000 ఇస్తామంటాడు. ఆ కుదరపోయేసప్పటికి వీళ్ళతో పని ఉందండి. యూటర్న్ తీసుకున్నారు వీటికి. ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం అర్థం అవ్వట్లేదు. గంటకో మాట అది. సార్ టీడీపీ బీజేపీ జనసేన కలిసి రాబోతా ఉన్నాయి కదా, దాని ప్రభావం ఉండదండి. అంటే ఈ జిల్లాలో సగంగా ఉండొచ్చు టీడీపీ వైసీపీ. మిగతా జిల్లాలో అట్లయితే మొత్తం 120 నుంచి 130, 35, 140, 120 మినిమం, 140, 150 వైసీపీగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సార్ మీ ప్రాంతంలో 5 ఏళ్ల కాలంలో ఏమాత్రం డెవలప్ చెందింది గతంతో పోలిస్తే? ప్రజల తాలూకా జీవన విధానం పెరిగింది సార్, మెయిన్ అది. ఇప్పుడు అభివృద్ధి అంటే వచ్చిన 5 ఏళ్ళు 2 ఏళ్ళు ఇది కరోనా తినేసింది. మరి 3 ఏళ్ళలో ప్రజలకి హెల్ప్ చేసుకుంటూ వచ్చాడు ఆయన. నాడు నేడు ఇంత స్కూల్స్, ఇళ్ళకి పేదలకి ఇల్లు పట్టాలు, వాటికి అడ్డుపడుతున్నారు వాళ్ళు. ఇల్లు పట్టాలు ఇస్తే ఎందుకు అంటాడు ఆయన? ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఎందుకు అంటారు వాళ్ళు? తర్వాత మరొక వాలంటీర్లు ఎందుకు అంటారు? చాలా అడ్డుపడుతుంటారు పెద్దానికి. అడ్డు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఎదుటి ప్రభుత్వాన్ని తిట్టడం కాదండి, వాళ్ళు ఏంటంటే మేమేం చేస్తాం అది చెప్పాలి. మెయిన్ మైకి తిట్టడమే బనాలి. ఎదుడు గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ కానీ మీరు ప్రభుత్వంలోకి వస్తే ఏం చేశారు అది క్లియర్ కట్గా జనాలకి. మాకేంటంటే నేను ఈ పథకాలు చేశాను, మీకు మంచి చేశాను, ఒకటే తేడా అండి. నేను కనుక మీకు మెయిల్ చేశాను అనుకుని నాకు ఓటు వేయండి, లేకపోతే మీ ఇష్టం అంటున్నాడు. ఇలా మాట్లాడి ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదండి, అసలు చూడలేదు. ఎవరు గెలుస్తారంటారు ఈసారి చెప్పడానికే లేదు ఇంకా వైసీపీ గవర్నమెంట్. ఇక్కడ రాకపోయినా ఇక్కడ సగం వచ్చినా మెయిన్ మాత్రం ఆయనే. మీ పేరు? నా పేరు చిన్నారెడ్డి. ఏం చేస్తుంటారన్న? ఆటో. ఏ ఏరియా అన్న మీది? ఎలా ఉంటుందండి ఇక్కడ పోటీ ఈసారి? పోటీ అంటే ఇప్పుడు వైసీపీ తరపునే కేకే రాజు గారు నించుంటున్నారు ఎమ్మెల్యే కింద. టీడీపీ తరపునే విష్ణు కుమార్ రాజు, వీళ్ళందరూ. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఈసారి? ఎవరు గెలుస్తారు? వైసీపీ గెలుస్తుంది పక్కాగా. వాళ్ళు ఎన్ని కూటములు అయినా సరే వైసీపీ పక్కా. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నారు? చేస్తున్నారు కదన్నా, ఒక అంచనాగా, ఒక అమ్మఒడి, అన్నీ చాలా చేస్తున్నారు. ఒక ఆటో డ్రైవర్ల విషయం అనగా అమ్మఒడి, విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, ఇవన్నీ మరి బాగానే చేస్తున్నారు కదా. ఇప్పుడు అభివృద్ధి లేదంటే అభివృద్ధి ఎలాగన్నా 2-3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు కరోనా గెలిపింది. కరోనా టైంలోనే మనకి అభివృద్ధి కావాలంటే ఎలాగొస్తుంది? తినడానికి మనకు కష్టం అయిపోయింది. అలాగే ఆ టైంలోనే మనకి వాలంటీర్లని ఇళ్ళని వ్యవస్థను పెట్టి మనకి చాలా మటుకు హెల్పింగ్ అది ఉంది. బాగానే చాలా బాగా చేశారు. ఇప్పుడు కూడా చేసింది చేయలేదని చెప్పుకోకూడదు. ఇప్పుడు టీడీపీకి ఎందుకు ఓటేయలేదు అని అంటే దానికి కారణం ఉంది. 2014 నుంచి 2019 వరకు నానా యాతన పడ్డాం మేమైతే. ఒక ఆటో డ్రైవర్లా ఉన్నాయి ఎవరైనా సరే. నాది ఆటో కాబట్టి నాకు సంబంధించి నేను చెప్తున్నాను. మాకైతే చాలా దారుణం. ఒక ఫైన్లన్నీ ఇవన్నీ చాలా దారుణంగా వేసేవారు. రోజుకి 50 రూపాయలు చొప్పున ఫైన్ ఇవన్నీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మాకు ఒక వాహన మిత్ర అని పెట్టారు. అతను ఆ వాహన మిత్ర పెట్టడం ఇప్పటికీ 50,000 వరకు మాకు వచ్చింది. అంటే 50,000 వచ్చిందండి ఓటేమని నేను అనట్లేదు, నా ఒక్కడి గురించి నేను చెప్పట్లేదు. నలుగురు ఆలోచించి ఇప్పుడు పరిపాలన ఎలాగుందని చూస్తున్నారు కదా. తెల్లవారు 5 గంటలకు 6 గంటల కన్నా పెన్షన్ అది ఎవరన్నా ఇంతమంది ముఖ్యమంత్రులు ఎక్కారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి లాగా చేసిన వాళ్ళు ఎవరూ లేరు. నా మట్టుకు నా ఓపెన్ అది. మరి మిగతా వాళ్ళ ఓపెన్ అనేది వాళ్ళ ఇష్టం. అది అంటే టీడీపీ కూటమి తరపున ఎంపీ అభ్యర్థిగా భరత్ గారు నుంచున్నారు, వైసీపీని ఝాన్సీ గారు నుంచున్నారు. ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుంది అంటారు? ఝాన్సీ గారికి ఎక్కువ ఉంటుంది. ఝాన్సీ గారికి అవకాశం ఎక్కువ. అంటే జగన్ గారు నిలబెట్టారా లేకపోతే ఝాన్సీ గారికి వ్యక్తిగతంగా ఏమన్నా? జగన్ గారు నించోబెడితే అన్న వాళ్ళ అవతల ఎలాంటి వాళ్ళు అని అనవసరం అన్న.
అతను చూసేస్తారన్న వాళ్ళు, అది మాత్రం పక్క. అంటే బొత్స గారి ఫ్యామిలీ మీద కూడా ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి కదన్న, అవన్నీ ప్రజలు పట్టించుకోరంటారు అసలు? ప్రజలు పట్టించుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 2014-19 వరకు ఎలాగిచ్చారు షార్ట్, అలాగే ఉంటుంది వీళ్ళకి కూడా తేడా. అయితే ప్రజలైతే అంత ఎర్రోళ్ళు కాదు కదన్నా, వాళ్ళు చూస్తారు ఎంతవరకు ఏ రకంగా చేస్తున్నారు ఏంటనేది వాళ్ళు కూడా చూసుకొని తేడా వచ్చిందనుకో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే తేడా చేస్తే అతనికైనా మరి దెబ్బేస్తారు. అతను నీట్గా చేస్తున్నాడు కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు చేయకపోతే మనం చెప్పం కదా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడైతే మా ఆటో తరఫున రూపాయి కూడా మేము తినేవారం కాదు, బతకడానికి కష్టమైపోయింది మాకు. అది ఏదైనా నెల రోజుల ఎలక్షన్ ఉంది కదా, మొత్తం ఓవరాల్గా స్టేట్ వైడ్ పోటీ ఎలా ఉంటుందంటారు? ఒకవైపు జనసేన బీజేపీ కలిసి రాబోతూ ఉన్నాయి, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన 3 కలిసి కదా, ఇంకొక 10 పార్టీలు కలిసిన ఇతనికైతే ఏమీ భయం లేదన్న. ఎందుకంటే భయం లేదు అంటున్నాను, అతను చేసే పనులు అలాగ ఉన్నాయి. మరి దానివల్ల ఏంటంటే మనము ఇంకేం మాట్లాడలేము. ఏం పొత్తులు లేకుండా అతను వాళ్ళు చేసుకోవచ్చు కదన్నా. ఇప్పుడు జనసేన ఉంది, ఒక విధంగా అతను మంచి నాయకుడే కాదని అనలేదు. పవన్ కళ్యాణ్ గారు బాగా పర్వాలేదు, చేస్తారు బాగానే. కానీ ఈ పోటీలు ఈ మధ్యన ఎందుకు ఇవి? అప్పుడెప్పుడు 2019 గల సింగిల్గా పోటీ చేశారు. అలాగే చేస్తే కొంచెం ఊపొద్దును. మిగతా వాళ్ళని అందరినీ ఇచ్చేస్తారు కదా పాప, నమ్ముకున్న వాళ్ళని. అతను నమ్ముకొని చాలామంది పార్టీలోకి వచ్చారు. వచ్చిన వాళ్ళు చాలామంది ఏటో చేస్తుంటారంటే ఇప్పుడు వైసీపీకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలి కదా ఏ పార్టీ అయినా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఆ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏమైనా తేడా వస్తే అతను ముందే చెప్పిస్తాడు, నేనైతే సీట్లు ఇవ్వను, టికెట్లు ఇవ్వను, మీరు ఏమనుకున్నా మీ ఇష్టం, పార్టీలో ఉండండి, ఉంటే మీకు నేను న్యాయం చేస్తాను, పార్టీ పరంగా ఉండండి. ఇప్పుడైతే నేను ఇవ్వలేనని ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. అలాగ ఉండాలి కదా నాయకుడు అంటే. సీట్లు అయితే ఇప్పుడు 151కి దాటే వస్తాయండి నాకు తెలిసిన మట్టుకు.